హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కాలీఫ్లవర్ టమాటో కర్రీని ఎలాంటి మసాలాలు వాడకుండా మా అత్తయ్య ఎలా చేశారో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రెసిపీ కోసం కావాల్సినవి కంప్లీట్గా ఒక కాలీఫ్లవర్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఇంకా టమాటో ముక్కలు, ఇంకా అలాగే 2 దాకా చిన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలను కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఏదైనా ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత దీంట్లోకి పసుపు ఇంకా రుచికి తగినంత ఉప్పు కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం మెత్తపడేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సాఫ్ట్గా వేగిన తర్వాత దీంట్లోకి కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి. కాలీఫ్లవర్ని ముందుగా మనం కర్రీ చేసుకునే ముందు వేడి నీళ్ళలో చిన్నగా కట్ చేసేసుకొని దాంట్లోకి వేసుకోవాలండి. బాగా మరిగిన వేడి నీళ్ళలోకి వేసుకోవాలి. ఎందుకంటే వేడి నీళ్ళలోకి వేసుకోగానే కాలీఫ్లవర్లో కొంచెం పురుగు అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటివన్నీ కూడా ఏమన్నా ఉన్నా సరే పైకి వచ్చేస్తాయి. వాటర్లోకి వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఆ వాటర్ అంతా ఫిల్టర్ చేసాయండి. వీడియోలో మేము చూపించడం మర్చిపోయాము, అందుకే ఇప్పుడు ఇలా చెప్తున్నాను అనమాట. కాలీఫ్లవర్ కూడా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత దీంట్లోకి ముందుగా టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని కూడా ఇందులోకి వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. టమాటోలు వేసిన ఒక 2-3 నిమిషాలకి మూత తీసి దీంట్లోకి ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ దాకా ధనియా జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ దాకా కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే ఇంకొంచెం కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా కలుపుకుంటూ మరొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకొని దీంట్లోకి ఒక గ్లాస్ దాకా వాటర్ వేసుకోవాలి. ఈ కర్రీ రైస్తో తీసుకున్న రోటీతో తీసుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి. కాలీఫ్లవర్ ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేసి పెట్టండి ఒకసారి. ఇప్పుడు ఈ కర్రీలోని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించేసుకొని ఏదైనా సర్వింగ్ బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే కాలీఫ్లవర్ టమాటో కర్రీ రెడీ అండి. కాలీఫ్లవర్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కాలీఫ్లవర్లో చాలా వరకు ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడప్పుడు మనం తీసుకోవడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిదండి. చివరిగా చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే కాలీఫ్లవర్ టమాటో కర్రీ రెడీ. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.